ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పైన ఒక క్రూరమైనటువంటి ఆట ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక క్రూరమైనటువంటి మనస్తత్వంతో ముందుకెళ్తున్నారనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మనం చూడొచ్చు, ఒక పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతూ ఉంది. పోలీసులు కూడా దాదాపుగా 300 సీసీ కెమెరాలు కూడా దానికి సంబంధించి తీయడం, విశ్లేషించడం, ఏం జరిగింది ఏంటని వివరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన సన్నిహితులు కొద్దిమంది పాస్టర్ల ముసుగులో ఇదంతా హత్య జరిగింది, రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉంది, ఇది హత్యే ముమ్మాటికి అంటూ కూడా హడావిడి చేసే ప్రయత్నం, దీంట్లో కూడా ఏదో గందరగోళం సృష్టించే ప్రయత్నం. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎట్లా ఉంటారంటే ఈ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా, అదేవిధంగా అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రూరమైనటువంటి మనస్తత్వం రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఆలోచించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏదైతే ఇది హత్య అంటూ కూడా హడావిడి చేసి రెండు కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నిన్న ఎవరైతే ఆ పాస్టర్లు ఉంటారో వాళ్ళని పిలిచి ఏం జరిగింది, హత్య అంటున్నారు కదా, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అంటే, లేదు నేనేదో ఆవేశంగా మాట్లాడాను, అట్లాంటిది ఏమీ లేదు, నాకు తెలియదు అని చెప్పేసి పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపించింది. అంటే ఏదో చేసే కుట్రనైతే వీళ్ళు చేశారు. మొదట్లో కూడా మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట చేసింది ఏంటంటే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఏదో జరిగిపోతోంది, హత్యలు అత్యాచారాలు, అట్లాగే ఊర్లు విడిచి చాలామంది పారిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ ఢిల్లీలో ధర్నా చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కావచ్చు, కొద్దిమంది చాలామంది అడిగారు, ఏంటి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయా, మీరు 200-300 మంది చచ్చిపోయారని చెప్తా ఉన్నారు, హత్యలు జరిగినాయని. ఏమీ లేదు. అక్కడ నుంచి తెల్లమొహం వేసుకొని మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు, తర్వాత యలహంక ప్యాలెస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఎక్కడ శవం కనిపించినా జగన్మోహన్ రెడ్డి అక్కడ వాలిపోతారు. అక్కడ ఏదో శవరాజకీయాలు చేసే ప్రయత్నాలు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా రాప్తాడులో వైసీపీ అధినేత జగన్ ఒక కుటిల ప్రయత్నం చేసే పరిస్థితి కూడా కనిపించిందనే చర్చ. ఈ పర్యటన అక్కడ ఏదైతే ఉందో హత్యకు గురైనటువంటి వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు. దానికి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా సహకరించారు. ఆయన అక్కడి వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి క్లియర్గా దీనికి సంబంధించి జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు కుట్ర ఏంటి అంటే, మనం చూస్తే గతంలో పూర్తిగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ఆధీనంలోనే, వీళ్ళకు సంబంధించి ఆధిపత్యంలోనే ఉండే పరిస్థితి కనిపించేది. పులివెందులు కావచ్చు, ఇవన్నీ కడప మొత్తం కూడా రాయలసీమ. అప్పుడు మనం చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డికి 52లో 49 స్థానాలు కూడా రాయలసీమ వాసులు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డికి. అంత పెద్ద మెజారిటీ ఇచ్చారు. అరే మా దగ్గర అంటే పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన వెనంటే ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి రెడ్డి కులస్తులు అందరూ కూడా ఆయన వెన్నంటే నడిచిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న మనం చూస్తే 2024 ఎన్నికల్లో దాదాపుగా 7కు పరిమితమయ్యారు. అంటే 49 ఎక్కడ, 52లో ప్రస్తుతం 7 ఎక్కడ. అంతలా మొదటి పతనం జగన్మోహన్ రెడ్డికి సొంత ఏరియాలోనే నమ్ముకున్నటువంటి సొంత కమ్యూనిటీ అక్కడి నుంచే మొదలైంది పతనం జగన్మోహన్ రెడ్డిది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఎలా వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి ఏం చెప్పాలి, ఏ మాటలు చెప్పాలి, ఎందుకంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏదైతే నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, ధీరుణ్ణి అని చెప్దామా, అట్లాంటి పరిస్థితి లేదు ఆయనకు సంబంధించి. అదేవిధంగా ఏదైతే నా పాలనా దక్షత ఏ విధంగా ఉండేదో అది చెబుదామా, ఎట్లా ఉందో ఆ పరిపాలన 5 సంవత్సరాలు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ గురించి చెప్పి బయటకు వెళ్ళాలా అంటే, ఆయన క్రెడిబిలిటీ అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రజలకు. నేనేదో పోరాట వీరుణ్ణి, పులిని, సింహాన్ని అంటూ కూడా ఎలివేషన్లు ఇచ్చారు కదా, అది చెప్దామా అంటే ఈయన పులియా సింహమా ఏంటి అనేది అందరికీ తెలిసిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు సింగిల్గా రాడు అంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు ఆయన, అంతమందిని వేసుకొని వెళ్ళాలి, లేదంటే నేను వెళ్ళను అని చెప్తున్న పరిస్థితి. అది కూడా అందరికీ తెలిసిందే. ఈయన సంక్షేమాలు కావచ్చు, తర్వాత ఈయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మాట దప్పము మడమ దిప్పం అనే విషయం కావచ్చు, అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆయనకు సంబంధించిన రెడ్డి కులస్తులను కావచ్చు, లేదంటే రాయలసీమ ప్రాంత వాసులను కావచ్చు, ఎట్లా నా వైపు తిప్పుకోవాలి అంటే, ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఫ్యాక్షన్ను రెచ్చగొట్టి
ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి మళ్ళీ అందరినీ వెనక్కి తిప్పుకునే ప్రయత్నం, ఏదో చేసే ప్రయత్నం, అట్లాంటిది ఎవరు కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు. అటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఇవ్వట్లేదు అవకాశం. కానీ అట్లా చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు కూడా. సో ఇదే విధంగా కదా ఒకవేళ ఇప్పటి ప్రభుత్వం సంక్షేమాలు చేయట్లేదా అంటే చేస్తూ వెళ్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేట్లా అంటే అవి నెరవేరుస్తున్న పరిస్థితి. మరి ఏం చెప్పాలి ఈ ప్రభుత్వానికి సంబంధించి? ఎట్లా వీళ్ళందరినీ వెనక్కి తెచ్చుకోవాలి ఆ ప్రాంత వాసులనంటే ఏం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెరదీశారనే చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే గతంలో కూడా చూసాం పోలీస్ అధికారులను ఏ విధంగా ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, తిట్టారనేది. బట్టలు ఊడదీసి నిలబెడతాను, లేదంటే బట్టలు ఊడదీపిస్తాను అంటే గతంలో కూడా మాట్లాడారు. అట్లాగే ఖండాంతరాలు దాటి వెళ్ళినా కానీ తీసుకొచ్చి శిక్షలు వేయిస్తాను. ఏంటిది? వాళ్ళు ఒక ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, మంచి చదువులు చదువుకొని ఆ స్థాయికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళని ఈ విధంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడడం ఏంటి అసలు? చాలా సిగ్గుచేటు అంటూ కూడా చాలామంది పోలీసులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈయనను ఎట్లా గెలిపించుకున్నారు, ఎట్లా ఇప్పటికైనా కానీ ఈ 11 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అంటూ కూడా చాలామంది పోలీసులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా జరిగితే ఈ పోలీస్తోనే నీకు సెల్యూట్ చేయిస్తానని చెప్పడం వాళ్ళ కార్యకర్తకు, ఇట్లాంటివి ఏంటి అసలు? అంటే పోలీసులు అంటే అంత చిన్న చూప? అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు అనే చర్చ చాలా జరుగుతూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ మనస్తత్వం ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మనం చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈరోజు జగన్ మాట్లాడినటువంటి అంశం ఒక్కసారి బయట చూద్దాం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా